హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Forever Tales. ఈరోజు లేవగానే రొయ్యల కర్రీ తినాలనిపించింది. సో రొయ్యలు కొనడానికి వచ్చేసాం. మా మమ్మీ స్పెషల్ రొయ్యల కూర మీరు కూడా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ఫస్ట్ అయితే మనం రొయ్యల్ని చాలా చక్కగా క్లీన్ చేసుకోవాలి. దానికోసం 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఇంకా కర్డ్ ఏమైనా ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం 1 స్పూన్ సాల్ట్ అండ్ పసుపు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల ప్రాన్స్లో ఏమైనా బ్యాడ్ ఉంటే పోతుంది. అలాగే మనకి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. బేసికల్లీ చాలామంది ఇలా బ్యాడ్ స్మెల్ వస్తుందనే సీ ఫుడ్ని అవాయిడ్ చేస్తారు. బట్ అలాంటి వాళ్ళకి ఇలా వాష్ చేసి బాయిల్ చేసి కర్రీ చేసి పెడితే హ్యాపీగా తింటారు. ఇంకా నెక్స్ట్ మన కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు అండ్ కొబ్బరి పేస్ట్ అండ్ దీంతో పాటు ఆయిల్ కూడా. ఇప్పుడు మనం ఒక కుక్కర్ని తీసుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇఫ్ మన ప్రాన్స్ 1 kg అయితే ఒక 5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ మంచిగా కాగగానే దానిలోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగుతూ ఉండగా దానిలోకి గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు కూడా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు మీకు ఒక మంచి టిప్ చెప్తాను. ఇక్కడ మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. మంచిగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన ఆనియన్స్లోకి మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొబ్బరి పేస్ట్ వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఈ వేగుతున్న ఇంగ్రీడియంట్స్లోకి గరం మసాలా పౌడర్ వేసుకొని వేపుకోవాలి. ఈ గరం మసాలా మా మమ్మీ చేసిన స్పెషల్ గరం మసాలా. ఈ రెసిపీ కూడా కావాలంటే చెప్పండి, మమ్మీ చేత చేపిచ్చి చూపిస్తాను. ఈ మంచిగా వేగిన మసాలాలోకి మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం వాటర్ పోసుకుంటాను, ఎందుకంటే ప్రాన్స్ చాలా స్టిక్కీగా ఉంటాయి, అడుగంటేసే ప్రమాదం ఉంది. సో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇంకా దీనిలో 1 స్పూన్ పసుపు అండ్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ అంతే. తర్వాత కారం వేసుకోవాలి. ఒక 1 స్పూన్ దాకా పడుతుంది. మీ టేస్ట్ బడ్స్ని బట్టి ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ టచ్లో మన దగ్గర ఉన్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. దీనిని మంచిగా మిక్స్ చేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. లాస్ట్లో ఒక్కసారి ఉప్పు కారం చూసుకోవాలి, లేదంటే ఇంత కష్టపడి చేసినా అట్టర్ ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను ఇక్కడ ఒక్కసారి ఉప్పు చూసుకున్నాను, నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది. సో ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ దాకా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మూత ఓపెన్ చేయగానే చూస్తున్నారు కదా ప్రాన్స్ కర్రీ ఎంత చక్కగా వచ్చిందో. ఈ గ్రేవీని ఎగరబెట్టడానికి ఇంకొక 2 మినిట్స్ ఉడికించాలి. ఇంతేనండి, మా మమ్మీ స్పెషల్ ప్రాన్స్ కర్రీ రెడీ. చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ కర్రీ మా చెల్లి ఫేవరెట్ కూడా. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇలాంటి స్పెషల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Forever Tales.